గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. గిరిబాబు గారు, బంగారం వెండి ధరలు ఎంతలా పెరుగుతున్నాయో ఇవాళ పొరపాటున ఏదైనా న్యూస్ ఏమన్నా చూసారు అసలు? ఇవాళ అసలు లైఫ్ టైమ్ హై మళ్ళీ టచ్ అయిపోయింది. ఈ రోజు నా వాట్సాప్ స్టేటస్ అదే పెట్టాను నేను. సో వెన్ సిల్వర్ వాజ్ ఎట్ $14, ఎవ్వరు ఒక్కరు కొనడానికి లైన్లో లేరు. కానీ ఇవాళ సిల్వర్ $60 అయ్యేప్పటికీ మొత్తం జనాలు క్యూ కడుతున్నారు. పొద్దున్న నుంచి నాకు ఒక 4 కాల్స్, సిల్వర్లో ఇన్వెస్ట్ చేద్దాం, సిల్వర్లో ఈటీఎఫ్లు కొందాం, సిల్వర్లో ఇన్వెస్ట్ చేద్దాం, పెరిగిపోతున్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా సరే పరిగెట్టే ట్రైన్ ఎక్కొద్దు, ఫాలింగ్ నైఫ్ క్యాచ్ చేయొద్దు. రైట్ రైట్. సో గిరిబాబు గారు, అయితే ఒక్కసారి అసలు ఇవాళ బంగారం వెండి ధరలు ఏ రేంజ్లో పెరిగిపోయాయి, ఇవాళ ఎంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయింది ఒకసారి చూద్దాం గిరిబాబు గారు. భారీగా పెరిగిన బంగారం ధర 10 గ్రాముల మేలిమి బంగారం 1,41,000 పై మాటగా వెళ్తుందంట. దేశీయ మార్కెట్లో రోజు రోజుకు బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. హైదరాబాద్లో బుధవారం 24 క్యారెట్లు మేలిమి 10 గ్రాముల బంగారం ధర 1,41,150 రూపాయలకు చేరుకుంది. అటు వెండి కూడా పరుగులు పెడుతోంది. కేజీ ధర ఏకంగా 2,25,393 రూపాయల వద్ద వెండి కూడా ర్యాలీ తీస్తుంది. ఎందుకు సార్ బంగారం వెండి ధరలు ఈ రేంజ్లో పెరుగుతున్నాయి? మొన్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ ఆయన కూడా చెప్పారు, 2026 నాటికి బంగారం దగ్గర దగ్గర 1,90,000 నుంచి 2 లక్షలకు వెళ్ళిపోతుందని చెప్పారు. ఎందుకు ఇంత విపరీతమైన ర్యాలీ వస్తుంది? ఎందుకు దీనికి సంబంధించి ఇంత స్పెక్యులేషన్ నడుస్తుంది విపరీతంగా బంగారం వెండి గురించి అసలు? సో నార్మల్గా ఒక సొసైటీలో ఇన్వెస్టర్స్లో ఎప్పుడు కూడా ఒక రేట్ పైకి వెళ్ళిపోతుందనో లేకపోతే ఇంకా మనకు దొరకదనో లేకపోతే ఇంకోటో పెరిగేదాన్ని బాగా పెంచేస్తారు, పడిపోయేదాన్ని అలాగే పడేస్తారు. మీరు కోవిడ్ తర్వాత చూడండి, సెన్సెక్స్ 40,000 నుంచి 20,000 పడిపోయింది. 25,000 సెన్సెక్స్ రాగానే నెమ్మదిగా పోస్ట్ లాక్డౌన్లో ఉన్నప్పుడు మనము అందరం ఖాళీగా ఉండి డబ్బులన్నీ కూడా స్టాక్ మార్కెట్లో లిటరల్లీ చేంజ్ చేయడం మొదలుపెట్టేశాయి. ఆ టైంలో ఇండియా మొత్తం, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ లాక్ అయిపోయి ఇంట్లో కూర్చున్నారు కదా. కానీ ఏవియేషన్ స్టాక్స్ అంటే విమానాశ్రయం సంబంధించిన షేర్లు, సినిమా ఇండస్ట్రీ షేర్లు, అసలు ఒకటేంటి, ప్రతి ఒక్క కంపెనీ వాళ్లకు బిజినెస్ ఉందా లేదా, లాభం వస్తుందా లేదా సంబంధం లేకుండా విపరీతంగా పెరుగుతూ వెళ్ళిపోయాయి. అంటే ఏంటంటే టూ మచ్ ఆఫ్ మనీ చేజింగ్ టూ లిటిల్ గుడ్స్, ప్రైస్ విల్ ఇంక్రీజ్. ఇది ఆర్థిక సూత్రం ఇది. అంటే ఎప్పుడైతే చాలా డబ్బులు కొంచెం వస్తువుల్ని చేజ్ చేస్తూ ఉంటాయో అది ధర పెరుగుద్ది. అది అప్పుడు అయిపోయింది. అది అయిపోయి ఆ ర్యాలీ 4 సంవత్సరాలు చూసాం మనం, 2020 నుంచి 2024 సెప్టెంబర్ వరకు. ఎప్పుడైతే ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏగా ఎన్నికయ్యాడో అక్కడి నుంచి నెమ్మదిగా ఈక్విటీ మార్కెట్స్ మందగించడం స్టార్ట్ అయిపోయినాయి. అండ్ జనాల దగ్గర డబ్బులు విపరీతంగా ఉంది. రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోవడం వల్ల ఆ డబ్బులన్నీ కూడా ఫైనాన్షియల్ అసెట్స్లోకి, సేఫెస్ట్ అసెట్స్లోకి, లిక్విడ్ అసెట్స్లోకి మూవ్ అవుతున్నాయి. అర్థం చేసుకోండి, ఫైనాన్షియల్ అసెట్స్, లిక్విడ్ అసెట్స్, సేఫెస్ట్ అసెట్స్ మూవ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఈక్విటీస్ తగ్గిపోవడం వల్ల, రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల. అంతకుముందు రియల్ ఎస్టేట్ డౌన్ అయినప్పుడు డబ్బులని ఫస్ట్ ఈక్విటీకి వచ్చాయి. ఈక్విటీ డౌన్ అయిపోతున్నప్పుడు ఈక్విటీ నుంచి తీస్తున్నారు. ఇవాళ మార్నింగ్ కూడా ఇంకొక న్యూస్ చూశాను నేను, ఆల్మోస్ట్ ఈక్విటీస్లో దాదాపుగా 8.5 lakh crore ఎంతో విత్డ్రా చేశారు. ఎక్కడ పోతున్నాయి అవన్నీ కూడా? ఏవైతే పరిగెడుతున్నాయో ఆ పరిగెట్టే ట్రైన్ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఫాలింగ్ నైఫ్ పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో నేను అందరికీ చెప్తున్నాను, పరిగెత్తే ట్రైన్ ఎక్కొద్దు, కింద పడతాం, సీట్లు దొరకవు అందులో, ఆగిన ట్రైన్ ఎక్కండి. సో స్టాక్ మార్కెట్ బాగా పడిపోయిందా, ఇన్వెస్ట్ చేయండి. బ్యాడ్ టైమ్ ఇస్ ఎ గుడ్ టైం. ఎంట్రీ ఆపర్చునిటీ ఉండాలి కదా. మార్కెట్ ఎప్పుడు పెరుగుతూ పోతే మరి కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి ఎప్పుడు ఆపర్చునిటీ దొరుకుతుంది? ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు ఆల్ టైమ్ హై కోసం చూస్తే మరి ఒక బిగినర్ లెవెల్లో మార్కెట్లోకి వచ్చే వాళ్ళు కూడా ఒక ఎంట్రీ దొరకాలి కదా. వారన్ బఫెట్ ఒక సూత్రం చెప్తాడు ఎప్పుడు 10 commandments లో, వెన్ ఎవ్రీవన్ ఈస్ బయింగ్ యూ సెల్, వెన్ ఎవ్రీవన్ ఈస్ సెల్లింగ్ యూ బై. అందరూ అమ్మేటప్పుడు మీరు కొనండి, అందరు కొంటున్నప్పుడు మీరు అమ్మేయండి. ఆయన చెప్పే 10 commandments లో ఒకటి ఇది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరికి కూడా ఆగిన ట్రైన్ ఎక్కడం ఇష్టం లేదు, రిటర్న్స్ లేదు. లాస్ట్ 1 yearలో రీసెన్సీ బయాస్ అంటారు దీన్ని. అంటే లాస్ట్ 1 yearలో పెరగలేదు, లాస్ట్ 1 yearలో పడిపోయింది, లాస్ట్ 2 years ఏం పెరగలేదు, నేను కొనను. అగో గోల్డ్ చూడు ఎలా పెరిగిపోయిందో, 1 year బ్యాక్ పెట్టుంటే పెరిగిపోయేది, అగో పెరిగిపోతుంది, వెళ్ళిపోతుంది. ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఎక్కేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది?
ఒక 2 మినిట్స్లో మనము ఎందుకు జరిగిందో డిస్కస్ చేద్దాం. అంతర్జాతీయ అనిశ్చితులు ముఖ్యంగా 2024 సెప్టెంబర్ తర్వాత రైజ్ అయిపోయినాయి ఒక్కసారి. ఎప్పుడైతే ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏగా ఛార్జ్ తీసుకున్నాడో జనవరి 20, అక్కడి నుంచి ఏం చేశారు, ఫస్ట్ అతను అమెరికా ప్రెసిడెంట్ అవ్వడానికి ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, అమెరికా ఫస్ట్ అనే కాన్సెప్ట్ అతని క్యాప్ మీద రాసి ఉంటుంది, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. అంటే మనం ఆల్రెడీ మాట్లాడాం ఎగ్జాక్ట్లీ, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఆల్రెడీ అమెరికా గ్రేట్ ఉండింది, మళ్ళీ గ్రేట్ చేద్దాం. మన మోడీ వెళ్ళి మీగా చేశాడు దాన్ని, మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని, మాగా మీగా కదా. మరి ఆ మాగా అనే స్లోగన్తో ఎలక్ట్ అయిన తర్వాత మన నీళ్లు నిధులు నియామకాల్లాగా లోకల్ అమెరికా ఫస్ట్, అమెరికన్స్ ఫస్ట్ అని కాన్సెప్ట్ తోటి ఇక ప్రతి ఏరియాని కెలికాడు. అండ్ ఇంకొకటి నెక్స్ట్ టైం పోటీ చేయడు, రాడు, ఛాన్స్ లేదు, 2 సార్లే కదా. కనుక వచ్చేసి ఏదైతే వాగ్దానం చేశాడో అవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టేశాడు. మీరు పిల్లల్ని కన్నానికి అమెరికా వస్తే రావద్దు, H1B వీసా. ఇవాళ కొత్త న్యూస్ ఏంటంటే H1B వీసా ఓన్లీ హై శాలరీడు, హై నెట్వర్త్, హై గ్రేడ్ ఎంప్లాయీస్కి మాత్రమే ఉద్దేశించింది. అది దాంట్లో కొత్త రోజు తీసుకొచ్చాడు, చదువుకునే వాళ్ళకి కొత్త రోజు తీసుకొచ్చాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అప్పుడు ఏదో $1,00,000 కడితే ఎగ్జాక్ట్లీ మళ్ళీ కొన్ని రిలేషన్ ఇచ్చాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండో వైపు ఏం చేశాడు, చాలా దేశాలన్నీ కూడా ఏవైతే రష్యా ఉక్రెయిన్ వార్ జరిగిందో, ఆ రష్యా ఉక్రెయిన్ వార్ నడుస్తున్న టైంలో వీళ్ళు ఏం చేశారంటే ఆ రష్యాని ఇబ్బంది పెట్టడం కోసం యూరోప్ అంతా అమెరికాతో కలిసి రష్యాని ఇబ్బంది పెడుతూ వాళ్ళ స్విఫ్ట్ సిస్టమ్ని ఆపేశారు. ఆ స్విఫ్ట్ సిస్టమ్ని ఆపడంతో రష్యా వాళ్ళ యూఎస్డీని యాక్సెస్ చేయలేకపోయింది. రష్యా లాంటి కంట్రీయే యూఎస్డీ యాక్సెస్ చేయలేక ఇబ్బందులు పడుతూ ఉంటే మా చిన్న కంట్రీస్ పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడే డీడాలరైజేషన్ స్టార్ట్ అయింది. డీడాలరైజేషన్, ఆల్టర్నేట్ టు డాలర్కి ప్రత్యామ్నాయంగా ఆలోచనలు వచ్చేసాయి. అది నచ్చలే వాళ్ళకు, ఏంటి మాకు ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తారా అని. ఈ డీడాలరైజేషన్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉండేది సేఫెస్ట్ అవెన్యూ ఈస్ గోల్డ్. అందుకే మీరు కనుక హిస్టరీ చూస్తే 2013 నుంచే చైనా వాళ్ళ దేశంలో అడ్వర్టైజ్మెంట్ చేయడం మొదలుపెట్టింది. అందరూ గోల్డ్ కొనుక్కుంటూ ఉండండి, మీ యొక్క సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది, మీకు బాగుంటుందని అక్కడ ఉన్న ప్రజల్ని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టింది చైనా. మీరు చూడండి మీడియాలో ఉంటుంది. 13లో అంటే 12 సంవత్సరాల క్రితమే చెప్పింది, అలర్ట్ చేయడం మొదలుపెట్టింది. అలాంటి చైనా 2020 తర్వాత ఎప్పుడైతే ప్రపంచమంతా చైనాని ఏకాకి చేయడం మొదలుపెట్టారో ఈ వైరస్ గురించి, ఇక చైనా ఇదంతా డీడాలరైజేషన్లో ఫస్ట్ ఫ్రంట్ స్టెప్ తీసుకున్నారు వాళ్ళు. ఇక గోల్డ్ని విపరీతంగా కొనుక్కుంటూ పోవడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళు కొనమే, అమ్మడం జరగదు, ఎప్పుడు జరుగుద్ది తెలియదు. సో ఎప్పుడైతే కోవిడ్ టైంలో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అని అందరూ నాకు కావాలని చేస్తే ధరలు పెరిగాయో, అదేవిధంగా అందరు గోల్డ్ అన్ని కంట్రీస్ చైనా మేజర్ పార్టిసిపేషన్ తోటి కొంటూ పోతూ ఉంటే గోల్డ్ సప్లై ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, విపరీతంగా దొరకదు మనకు. ఎప్పుడైతే సప్లై కాన్స్టెంట్ ఉంటుందో, అందరు కావాలని చేస్తారో, ఆటోమేటిక్గా ప్రైస్ ఏమవుతుంది, పెరిగిపోతుంది. టమాటాలు విపరీతంగా వచ్చే మార్కెట్లో ₹1 కిలో, టమాటాలు దొరకట్లేదు, ₹100 కిలో, సింపుల్. గోల్డ్ దొరకట్లేదు, అందరు కొనేస్తున్నారు, ధర షూటప్ అయిపోతూ ఉంటుంది. అందుకనే గత 100 ఏళ్ల హిస్టరీలో ఇలా 1 ఇయర్లో డబల్ అవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇది మళ్ళీ రిపీట్ అయిద్దా అంటే చెప్పలేం, ఆగి కిందికి వస్తారా తెలియదు. కనుక ఇలాగే పెరుగుద్దా అంటే పెద్ద క్వశ్చన్ మార్కు. కనుక దీన్ని మనం చూస్తూ వెయిట్ చేయడమే తప్ప దీన్ని మనం కొనేసి దాన్ని క్యాష్ చేసుకుందాము అంటే చేతులు కాలుతాయి. కానీ నాకు గనక ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ రావాలి అనుకుంటే ఈక్విటీ మార్కెట్ చాలా డౌన్లో ఉంది ఇప్పుడు, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ దేర్. కళ్ళు మూసుకొని ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే కోవిడ్ తర్వాత మళ్ళీ అలాంటి ఆపర్చునిటీ ఇప్పుడు కనపడుతుంది క్లియర్గా. నెక్స్ట్ 3 years ఇండియాస్ గ్రోత్ స్టోరీ, ఇండియాస్ ఎకానమీ, ఇండియా వికసిత్ భారత్ 2040 చూడబోతున్నాం. సో నెక్స్ట్ డికేడ్ ఈజ్ ఇండియాస్ అని చెప్తున్నారు. నెక్స్ట్ శతాబ్దమే ఇండియాస్. యూరోప్ నుంచి అమెరికా నుంచి ఏషియాకి పవర్ ట్రాన్స్ఫార్మ్ అవుతోంది. అందులో బిగ్గెస్ట్ కంట్రీ ఇండియా, చైనా +1 ఇండియా, ఇన్ని ఫేవరబుల్ ఉన్నాయి కదా. ఈ గోల్డ్ పెరగడంలో అంతర్జాతీయ అనిస్థితిలో ఇండియా పాత్రే లేదు, మనం ప్రేక్షకులు మాత్రమే. గోల్డ్ పెరిగిపోతుంది. మన ఏదో ఇక్కడ పండగలకు పబ్బాలకు పెళ్ళిళ్ళకి కొంటే పెరగదు గోల్డ్. అంతర్జాతీయంగా గోల్డ్ కొనేవాళ్ళు, గోల్డ్ దానికి రీజన్స్ పెరగడానికి చాలా ఉన్నాయి. సో దానివల్ల పెరుగుతోంది అది. కనుక మనము ఈ పెరుగుదలలో కానీ అనిశ్చితి కానీ మనకు సంబంధమే లేదు. కనుక అనవసరంగా మనం వాళ్ళతో వెళ్ళే బదులు మనకు ఆపర్చునిటీస్ ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్లీ డబ్బులు వస్తాయి. కనుక గోల్డ్ వెనక పరిగెత్తొద్దు అని చెప్తున్నాను నేను. 100 yearsలో ఇలా 1 year డబుల్ అయినట్టుగా మళ్ళీ జరుగుద్దా? ఇంపాసిబుల్. అండ్ గోల్డ్కున్న ఇంకొక లక్షణం ఏంటంటే ఒక డికేడ్ పడుకుంటుంది అది. 13లో మీరు గూగుల్లో చెక్ చేసుకోండి, 2013 ఏప్రిల్లో ఎగ్జాక్ట్లీ 30,000 గోల్డ్,
13 ఏప్రిల్ గూగుల్లో కొట్టండి వచ్చేసరి గోల్డ్ రేట్ ఇన్ 13 ఏప్రిల్ కొట్టండి 30,000 చూపిస్తుంది. గోల్డ్ రేట్ ఇన్ 2024 ఏప్రిల్ కొట్టండి 60,000 చూపిస్తుంది. అంటే 13 నుంచి 24 11 సంవత్సరాల్లో జస్ట్ డబలే అయింది. ఈ 11 ఏళ్లలో 13 నుంచి 19 వరకు ఏం పెరగలేదు. సంవత్సరానికి 1000 రూపాయలు పెరగలే. 13లో 30,000, 19లో 35,000, 20లో కోవిడ్ అప్పుడు 40,000, 20 నుంచి 24, 20, 21, 22, 5 సంవత్సరాలలో 40 నుంచి 60 అయింది. 1 ఇయర్లో 60 కాస్త 140 అయింది. అది మళ్ళీ జరుగుద్దా తెలియదు. డెఫినెట్లీ జరగకపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో బెటర్ దాని వెనక పరిగెత్తొద్దు. ఇక దానికి బ్రదర్ సిల్వర్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ కింద వాడతారు దాన్ని. కనుక సిల్వర్ కూడా 100 ఏళ్లలో ఇలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. కనుక గోల్డ్ అనేది ఆర్నమెంట్గా దాచుకోవడానికి దేశాలు కొంటూ జరుగుతున్నాయి. ఎట్లనో సిల్వర్కి ఏమో ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ, ఇండస్ట్రియల్ యూసేజ్, ఈవీలో, సోలార్లో యూజ్ చేస్తున్నారు కాబట్టి సిల్వర్ కూడా చాలా స్కోప్ ఉంది పెరగడానికి. అందుకే కొంటున్నారు. ఎంతవరకు పోద్దో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక లెవెల్ పోయిన తర్వాత అఫోర్డ్ చేయలేరు ఎవరు. అప్పుడు అనవసరం కాస్ట్లీ అయిపోతుంది, ఇరుక్కుపోద్దు. లైక్ రియల్ ఎస్టేట్లో ఎలాగైతే 23లో అందరూ హైయెస్ట్ ప్రైస్లో కొన్నారో ఇరుక్కుపోయారు కదా. అమ్ముదామంటే బయ్యర్ లేడు కదా. 3 సంవత్సరాలు అయింది అమ్ముదామంటే ఎక్కడ ల్యాండ్ సేల్ అవ్వట్లేదు, బయ్యర్ లేడు, ప్రైస్ హైక్ అయిపోయింది. తక్కువ ప్రైస్కి నువ్వు అమ్మవు, ఆ ప్రైస్లో కొనేవాళ్ళు దొరు. సేమ్ పరిస్థితి గోల్డ్ కూడా అవుతుంది, లేదు సిల్వర్ కూడా అవుతుంది. బెటర్ వెయిట్ అండ్ వాచ్. కావాలంటే కన్జంప్షన్ కోసం అయితే కొనుక్కోండి. ఇంట్లో పళ్ళెం చేసుకుంటా, దేవుడి ప్రతిమ కావాలంటే సిల్వర్ కొనుక్కోండి. మెడలో వేసుకుంటాను పెళ్ళిళ్ళ కంటే కొనుక్కోండి. కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం డెఫినెట్లీ ఆలోచించాల్సిన టైం. అస్సలు ఎంటర్ అవ్వద్దు. ఇప్పుడు మ్యాక్సిమం ఎంటర్ అయితే సిప్ రూపంలో సిల్వర్లో ETF చేయొచ్చు అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.